నమస్కారం. డిఆర్ ఫోకస్ కు స్వాగతం. నా పేరు సానియా. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్. ఫిజికల్ టెస్ట్ కు తేదీలు విడుదల. కానిస్టేబుల్ అభ్యర్థులకు ఏపీ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. గత ప్రభుత్వంలో నిలిచిన పోలీస్ కానిస్టేబుల్ భర్తీ ప్రక్రియ చేపడుతున్నట్లు పోలీసు రిక్రూట్మెంట్ చైర్మన్ రవిప్రకాష్ తెలిపారు. గతంలో కానిస్టేబుల్ రాక పరీక్షల్లో 95,208 మంది అభ్యర్థులు అర్హత పొందారు. అయితే వీరంతా ఫిజికల్ టెస్టుల కోసం ఎదురు చూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం నిర్ణయంతో వారంతా ఆనందం వ్యక్తం చేస్తున్నారు. రాక పరీక్షల్లో అర్హత పొందిన వారికి ఈ నెల 30 నుంచి ఫిబ్రవరి 1వ తేదీ వరకు ఫిజికల్ టెస్టులు నిర్వహించనున్నట్లు రవిప్రకాష్ పేర్కొన్నారు. అర్హత పొందిన అభ్యర్థుల్లో ఫిజికల్ టెస్టుకు హాజరయ్యేవారు ఈ నెల 18వ తేదీ మధ్యాహ్నం 3 గంటల నుంచి 29వ తేదీ మధ్యాహ్నం 3 గంటల వరకు slprb.ap.government.in వెబ్సైట్ నుంచి కాల్ లెటర్లు డౌన్లోడ్ చేసుకోవాలని సూచించారు. 2022లో వైసీపీ ప్రభుత్వం హయాంలో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీ కోసం 6,100 కానిస్టేబుల్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ అయింది. 2023 జనవరి 22న ప్రాథమిక పరీక్ష నిర్వహించింది. ఈ పరీక్షకు 4,59,182 మంది హాజరయ్యారు. వీరిలో 95,208 మంది అర్హత సాధించారు. వీరిలో 77,876 మంది పురుషులు కాగా 17,322 మంది. వీరందరికీ వెంటనే రెండో దశలో దేహదారుఢ్య శారీరక సామర్థ్య పరీక్షలు నిర్వహించాల్సి ఉంది. కానీ గతేడాది మార్చి 13 నుండి 20వ తేదీ వరకు నిర్వహిస్తామని మొదట షెడ్యూల్ విడుదల చేసి హాల్ టికెట్లు జారీ చేశారు. అయితే ఆ సమయంలో అనివార్య కారణాల వల్ల వాయిదా పడ్డాయి. అప్పటి నుంచి ఫిజికల్ టెస్టుల తేదీల కోసం అర్హత సాధించిన అభ్యర్థులు ఎదురు చూస్తున్నారు. తాజాగా ఏపీ ప్రభుత్వం ఫిజికల్ పరీక్షల కోసం తేదీలను ప్రకటించింది. ఈ పరీక్షల్లో అర్హత సాధించిన వారి సంఖ్యను పరిగణలోకి తీసుకుంటే ఒక్కో పోస్టుకు 16 మంది పోటీ పడుతున్నారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి. మరికొన్ని లేటెస్ట్ న్యూస్ కోసం వెంటనే మన ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి.